అమ్మలారా, నాయనలారా, భార్యను గురించి, అమ్మని గురించి క్లుప్తంగా కొన్ని వాక్యాల్లో చెబుతాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి. మనకి జన్మనిచ్చినది ఎవరు? అమ్మా నాన్నలు. అది అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. భరించున్నది భార్య, భరించేవాడు భర్త. అమ్మా నాన్న లేనిదే మన జీవితం లేదు. కాబట్టి అమ్మ చిన్నప్పుడు మనకి మన మంచి చెడులను తెలిసి తెలియని చిన్న వయసులో మన మంచి చెడులను అన్నీ చూసుకుంటుంది. తను ఎంతో లాలనగా పాలనగా ఓరడించుచు బుజ్జగించుచు ఎంతో ప్రేమగా ఆప్యాయతతోటి ఎంతో ప్రేమతోటి. దేవుడు కూడా చాలడు. దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, లేడు కానీ, ఉన్నాడో లేడో కానీ, దేవుడు లేడని నేను నిర్బంధించను. దేవుడే అవ్వచ్చు. అమ్మను మించిన దైవం లేదు అంటారు. చాలా కాపీల్లో చూడండి సార్ మీరందరూ. అది వాస్తవం సార్. అమ్మ ప్రేమ అపురూపమైన ప్రేమ, అనంతమైన ప్రేమ. అలా చిన్నతనం దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు అమ్మా నాన్నలు ఇద్దరు మన మంచి చెడులను కూర్చి పెంచుతూ, మనకు మంచి చెడులు చెబుతూ, కొంత వయసు వచ్చిన తర్వాత మనకి మంచి చెడులు నేర్పుతూ, విద్యాబుద్ధులు నేర్పించుతూ, ఇలా ఉండాలరా నాయన, అలా ఉండాలా నాయన, అమ్మ అలా ఉండాలి, అమ్మ ఎలా ఉండాలి, ఏమ్మా అలా చెప్తారనమాట. ఎందుకు చెప్తారు? మన మంచి కోసమే. మనం వినాలి. భార్యాభర్తలు ఇద్దరు మంచివాళ్ళైతే, అది గుర్తుంచుకోండి ఈ కాలాన్ని బట్టి. అది ఒకటి. ఇంకొకటి, మనకి మన విద్యాబుద్ధి, అమ్మలారా అయ్యలారా, మనకు విద్యాబుద్ధులు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి అయితే అత్తవారింటికి పంపిస్తారు. మగపిల్లలైతే ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటారు మన ఇంటికి. ఇది హిందూ సంప్రదాయం, మీ అందరికీ తెలుసు. ఎక్కడనో ఉంచి వస్తుంది ఒక అమ్మాయి కోడలుగా మన ఇంటికి. ఎలా చూసుకోవాలి? ఎంతో చక్కగా, అపురూపంగా, అన్యోన్యంగా, ప్రేమగా, తనకు కష్టం కలిగించకుండా, చేదోడు వాదోడుగా తనకు కూడా సహాయం చేస్తూ, మంచి మాటలతోటి, ప్రేమతోటి, ఆప్యాయతోటి మన కుటుంబంలో ఒక సభ్యురాలుగా చూసుకోవాలి. ఆ అమ్మాయి అదివరకు ఏం చేసిందో మనకు అనవసరం. అక్కడ ఏం చేసిందో ఇక్కడ మనం మార్చుకోవాలి మంచి పద్ధతులతోటి. చక్కగా ఆ అమ్మాయి కూడా మనం ఎలా ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటున్నామో ఆ అమ్మాయికి కూడా, మన కోడలకు కూడా కన్న కూతురుగా చూసుకోవాలి. అది నా మనవి. మనకు వచ్చిన అమ్మాయి ఆ కోడల్ని మన అబ్బాయిని ఎంతో ప్రేమగా, తల్లి తర్వాత తల్లి ఎవరు? భార్య. మీ అందరికీ తెలుసు. తల్లి జీవితాన్ని ఇస్తే భార్య, తల్లి జన్మనిస్తే భార్య జీవితాన్ని ఇస్తుందంటారు. ఇది వాస్తవం. ప్రేమతోటి ఇద్దరిని చక్కగా మార్చుకోవాలి. మనం అందరం చక్కగా కలిసికట్టుగా, ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంగా, నిష్కల్మషమైన మనసుతోటి, పొరుగు వారితో అందరూ కూడా చక్కగా ఉండాలి. అదే నేను కోరుకునేది. అంతేకాకుండా మన అమ్మ మన చిన్నప్పుడు ఎన్ని సేవలు చేస్తుందో, మన భార్య కూడా మనకు అన్ని సేవలు చేస్తుంది. మన మంచి చెడులను చూస్తుంది. మనకు ఒంట్లో బాగోకపోతే ఎంతో తలడిల్లిపోతుంది. కాళ్ళు రుద్దుతుంది, ఈపు రుద్దుతుంది, చేతులు రుద్దుతుంది, మనకు స్నానం చేపిస్తుంది. ఒంట్లో బాగోకపోతే మన భార్య మన తల్లిలాగా. కాబట్టి తల్లి భార్య ఇద్దరూ సమానమే. తల్లి ఒక దైవం అయితే భార్య ఒక దేవత. అదే ఇది నిజం. తల్లి భార్య ఇద్దరూ సమానమేనాయన. ఇది యథార్థం. ఇక నేను ఉంటాను. గుడ్ బై.